హాయ్ అందరికీ. ఈరోజు అయితే మన వీడియోలో దొండకాయ కర్రీ అయితే రెడీ చేయబోతున్నాను. దానికోసం అయితే దొండకాయలని కడిగి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఇవి చిన్న ముక్కలుగా కాకుండా అటు పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడైతే దీంట్లోకి తాలింపు దినుసులను యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసి ముక్కలను అయితే యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. చూసారు కదా, కొంచెం సేపు అయితే మగ్గిపోయింది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని అలాగే ఇందులోకి కారాన్ని యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.